Let me first welcome you all officially to this wonderful evening, a gathering which I personally wanted to do a Thanksgiving for all of you who have been a part of this beautiful journey. కొంతమంది సినిమాలోను కొంతమంది సినిమా బయట ఇక కొంతమంది ఏమో నాకు లైక్ కొంతమంది చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు అండ్ హూ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు వచ్చి చేయాలని ఏం లేదండి, రూల్ లేదు. బట్ ఈవెన్ ఒక చిన్న మాట సాయం లేకపోతే ఫోన్లో ఏదో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న అడ్వైస్ ఇవ్వడము. నాకు హరినాథ్ బాబు గారే ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా ఏదైనా సరే దాన్ని చక్కగా రిలీజ్ చేసి యూ షుడ్ మేక్ మనీ అన్నారు. అదొక్కటే ఇంకా నాకు వర్కౌట్ అవ్వలేదు సార్, అందుకనే ఇంకా నేను రిలీజ్ చేయలేదు సినిమాని. ఒక 6 నెలల క్రితం కూడా ఇదే మాట్లాడడం జరిగింది. సో సినిమా చేయడం ఎంత కష్టం అని చాలా మంది అనుకుంటారంటే, సినిమా చేయడంతో పాటు సినిమాని బయటికి తీసుకొచ్చి కొంతమంది మనం దానికి థియేటర్స్ లో రిలీజ్ చేయడం, ఇదంతా ఒక వేరే ప్రాసెస్ ఆల్టుగెదర్. అండ్ థ్యాంక్స్ టు వెరీ డియర్ ఫ్రెండ్స్ లైక్ రమేష్ మండారు అండ్ గంగాధర్ గారు and so many other people who have actually helped this entire team of X-Roads. Team of X-Roads అంటే ఇది ఒక డైరెక్టర్ ఒక్కడ అంటే లైక్ లోహిత్ గారు అన్నారు అన్ని ఇది కర్త క్రియ కర్మ అంతా శశి అని, కానీ యాక్చువల్గా అది కాదండి. ఒక మనిషి అనుకున్నా కూడా 10 మంది కలిసి 10 మంది చేతులు కలిపి అందరూ కలిసి చేసినప్పుడే మనం ఒకటి సాధించగలం. అండ్ అదే ఈ సినిమాతో ప్రూవ్ అయిందని నేను నమ్ముతున్నాను. బికాస్ మీరందరూ లేకపోతే ఇది ఇలా అయింది కాదనే నేను ఇప్పటికి కూడా అదే భావిస్తున్నాను. మేబీ లోహిత్ గారిని పెట్టుకోకుండా ఆ ప్లేస్ నుండి ఇంకొక యాక్టర్ని పెట్టుకుని వాళ్ళ టైంకి రాకపోతే మా షెడ్యూల్ దొబ్బుండేది. ఉన్నమాట చెప్పాను. ఈయన ఏంటంటే 6 అంటే 5:30కి వచ్చే తత్వం ఉన్న ఒక మనిషి. సార్ వెహికల్ పంపించమంటారంటే నేను నా వెహికల్కి వచ్చేస్తానండి అంటారు. సో ఆయన డ్రైవ్ చేసుకుని, నాకు తెలుసండి మేము నారాయణపేటలో షూటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఆయన ఓన్ వెహికల్ ఆయన డ్రైవ్ చేసుకుని వచ్చారండి. నారాయణపేట ఈస్ అబౌట్ 3.5 hours ఫ్రమ్ హైదరాబాద్. బట్ ఈ సెడ్ నువ్వేం వరీ కాకు, యూ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ శశిభాయ్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఏ టైమో చెప్పండి ఆ టైంకి నేను వచ్చేస్తానంటే 7 AM in the morning was the shoot. ఆయన ఇప్పుడు బయలుదేరాడు ఇంట్లో నాకు తెలియదు, బట్ 7 AM కి నారాయణపేటలో ఆయన రిపోర్ట్ చేశాడు విత్ మేకప్. So that kind of commitment was there from almost every actors, including వైభవ్ గారు కానివ్వండి, సివిఎల్ గారు కానివ్వండి. అసలు ఆయనకు అవసరం లేదు. ఆయన నేను ఒక ఇలా ఉంది అంటే ఆయన ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నారండి. ఈజ్ ఆల్రెడీ వెరీ బిజీ మ్యాన్, నాట్ జస్ట్ యాక్టింగ్. ఆయన ఈజ్ వెరీ రినౌండ్ అడ్వకేట్. సో it was only on my personal call and for the friendship he came forward and he was there for us. Like that, each and every person who has worked on this has to be recognized, and I have to thank them all for their wonderful I would say the contributions in this particular project. And that's why this evening it's basically nothing but my personal thanksgiving to everyone who stood by. So let me now go with the agenda of today evening, and I would say this project actually taught me one thing. ఒక సూక్తి నేర్చుకున్నానండి లైఫ్లో. అదేంటంటే ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ఇట్స్ జస్ట్ అ స్మాల్ ఫ్రేజ్ విచ్ సేస్ నెవర్ గివ్ అప్. జీవితంలో మనకి ఏదైనా ఉండదండి, ఒకసారి సమ్ టైమ్స్ ఇట్స్ సో డిఫికల్ట్, వి గో త్రూ సచ్ డిఫికల్ట్ ఫేజెస్ అండ్ థింగ్స్ లైక్ దట్. అంటే ఈ సినిమానే కాదు, ఇంతకంటే పెద్దవి కూడా చూసాం మన జీవితంలో. కానీ ఈ సినిమాలో కూడా, సినిమా అనండి, ది పీపుల్ హు ఆర్ వర్కింగ్, బట్ ఐ రియలైజ్ యాజ్ అ డైరెక్టర్ how it has shaped me. Being a director, కేవలం నా స్టోరీ నేను చెప్పుకోవాలన్నది కాదండి. నా స్టోరీలో ఎంతో మంది యాక్టర్లు క్యారెక్టర్లు అయిపోతారు. సో ఆ క్యారెక్టర్ల ద్వారా దే ఆర్ బేసికలీ బిల్డింగ్ దేర్ ఓన్ డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ టు బి సీన్ ఆన్ ద స్క్రీన్ ఆర్ మేబీ సీన్ ఆన్ ద పోస్టర్. ఇందాక వైభవ్ గారు చెప్పినట్టు పోస్టర్ మీద పడటం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక యాక్టర్కి. అలాగా వాళ్ళ డ్రీమ్స్ అన్నిటినీ మనం జాగ్రత్తగా కాపాడిన వాడే కరెక్ట్ డైరెక్టర్ అవుతారు. అదర్వైజ్ మనం కేవలం మనదే కనపడాలి, మనదే అనుకున్నప్పుడు ఒక టీమ్గా ముందుకు వెళ్ళలేము. సో నా బాధ్యతలు ఇంకా ఎక్కువైపోయాయి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు. అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నప్పుడు కేవలం మాతో పాడిన సింగర్లు, లిరిక్ రైటర్లు, మ్యూజిషియన్సే. కానీ ఒక డైరెక్టర్గా ఎప్పుడైతే జీవితం మొదలెట్టానో దెన్ ఐ రియలైజ్డ్ దట్ ఐ హ్యావ్ టు క్యారీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్
ఎవ్రీ పర్సన్స్ డ్రీమ్ విత్ మీ, అలాంగ్ విత్ మీ. అండ్ నా డ్యూటీ ఏంటంటే ఆ సముద్రం దాటించి ఆ ఒడ్డు ఆ తీరం వరకు చేరడం, ఆ తీరం వరకు చేర్చడం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్ట్ ఎక్సరోడ్స్ అనేది నాకు అది నేర్పింది. ఈ ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ బేసికలీ లైఫ్ ఆఫ్ 3 అని మొదలెట్టాము. చాలా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కి వాటికి నేను వెళ్ళడం జరిగింది. దీంట్లో మన సినిమాని రిప్రజెంట్ చేసాము. వీ గాట్ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ ఒక 1.5 year బ్యాక్ ఈ సినిమా రిలీజ్ చేద్దాం అంటే అప్పుడు అందరూ ఇంకేం రిలీజ్ అనుకుంటున్నప్పుడు ఒక రోజు పొద్దున్న లేచి అందరికీ ఫోన్లు చేసి చెప్పాను, నేను రిలీజ్ చేయట్లేదని ఆపేయండి సినిమా. ఎందుకంటే ఆ రోజు ఐ కేమ్ టు వన్ క్రాస్ రోడ్. ఈ ఫెస్టివల్స్ లో బాగుంది సినిమా, బట్ if we release it in a public theater, maybe it will not appeal to the audience the way it appeals to a organized crowd in a festival screen. అక్కడ వాళ్ళు నచ్చుకుని వాళ్ళు క్రిటికల్ గా ఆలోచించి దానికి మనకి అవార్డ్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఒక ఆడియన్స్ చూసినప్పుడు ఒక యాసిడ్ టెస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఒక థియేటర్లో నిలబడాలంటే ఆ రోజు అందరికీ చెప్పాను అనమాట, మనం చేద్దామంటే చేసేద్దాం, కానీ యాజ్ అ డైరెక్టర్ ఐ థింక్ ఎక్కడో ఏదో తేడా కొడుతున్నప్పుడు దయచేసి ఈ సినిమా మనం రిలీజ్ చేయొద్దు, పెట్టేసాను. కానీ 6 నెలలు అసలు మొత్తం తీసేది దాన్ని అల్మార్లో పడేసాను. ఐ డెంట్ థింక్ అబౌట్ ద ప్రాజెక్ట్. అండ్ దెన్ ఆఫ్టర్ 6 months ఆ కంటిన్యూషన్ ఏమవుతుందంటే మనకు జడ్జ్మెంట్ పోతుంది. అవర్ జడ్జ్మెంట్ గెట్స్ క్లౌడెడ్. అండ్ దాట్స్ వై ఐ రియలైజ్ లైక్ ఆఫ్టర్ 6 months మళ్ళీ కూర్చొని ఆ సినిమా చూసినప్పుడు ఒక ఆడియన్స్ గా చూసాను. ఆడియన్స్ గా చూసి దీంట్లో అసలు ఏం తేడా కొడుతుంది, నేను వేర్ వాజ్ ఐ బ్లైండ్, వై వాజ్ ఐ క్లౌడెడ్ అనే ఉద్దేశంలో కూర్చుని మొత్తం అంతా. అంటే అఫ్ కోర్స్ దాంట్లో ఎంతో కాంప్రమైజ్, ఎంతో సాక్రిఫైస్ చేయాల్సి. ఐ డోంట్ ఈవెన్ సే కాంప్రమైజ్, యాక్చువల్లీ ఇట్ వాజ్ అ బెటర్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్, because I had to sacrifice a lot of characters that I have developed, a lot of storyline which I thought was unnecessary. 138 minutes ఉన్న సినిమాని కట్ చేసి 111 minutes కి దాన్ని నేను ఎడిట్ చేశాను మళ్ళీ కూర్చుని, థ్యాంక్స్ టు మై ఎడిటర్ అనిరుద్ధ్ ఆల్సో. 111 minutes అంటే దాంట్లో ఎంత తీసి పడేసాను అనమాట. పక్కన తీసేసి అంతా అయిపోయింది, ఇంకా సినిమా అంతా రెడీ అనుకుంటే అప్పుడు మళ్ళీ ఏమన్నానంటే సెకండ్ హాఫ్ బాగలేదురా, మొత్తం సెకండ్ హాఫ్ అంతా రీషూట్ చేస్తాను. సో ఈ స్టోరీ ఇలా రన్ అవుతున్నాండి. సో నేనంటే అప్పుడు ఏమన్నానంటే ఎందుకు సెకండ్ హాఫ్ ఎందుకు చేస్తారంటే, దెన్ ఐ రియలైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లైఫ్ ఆఫ్ 3 అనే పేరు మార్చి పడేస్తున్నాను రేపటి నుంచి. దీని పేరు ఎక్స్ రోడ్స్ అన్న. ఎందుకంటే ఒక క్రాస్ రోడ్ వచ్చి నాకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి దీని పేరు క్రాస్ రోడ్స్ అని పెట్టాలి, దీని పేరు లైఫ్ ఆఫ్ 3 కాదు. ఎందుకంటే అంతకుముందు ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఫిల్మ్ డైరెక్టర్, ఒక ఫిల్మ్ రైటర్, ఆ తర్వాత ఒక ఫిల్మ్ యాక్టర్ మధ్యలో జరిగిన స్టోరీ కదా ఇది. సో అందుకని ఒక ముగ్గురు లైఫ్ కదా అని లైఫ్ ఆఫ్ 3 అని పెట్టాం. కానీ దాని తర్వాత రియలైజ్ ఏంటంటే ముగ్గురు కాదు, ఇప్పుడు 1000 మంది ఉన్నారు ఈ సినిమాలో, ఇలా అందరి లైఫ్. సో మేమందరం ఒక జంక్షన్ దగ్గర నిల్చుని ఉన్నాము. సో ఈ జంక్షన్ నుంచి ఎటు వెళ్ళాలి అనే దిక్కును చూపెట్టిన సినిమా ఇది మాకు. ఆ దిక్కును చూపెట్టింది కాబట్టి అందుకనే ఎక్స్ రోడ్స్ అని పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక క్రాస్ రోడ్స్ జీవితమే కాదు, సినిమా కూడా వచ్చి నిలిచింది, ఆ తర్వాత మనకి దారి కనబడింది. సో దీనికి మనం ఆ పేరు ఇస్తే బాగుంటుందని ఫస్ట్ వెళ్ళి టైటిల్ రిజిస్ట్రేషన్ చేసాం మళ్ళీ ఎక్స్ రోడ్స్. ఎందుకంటే ఎక్స్ రోడ్స్ దొరకాలి కదా. సో ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాక ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా తీసుకెళ్ళి చెత్తపొట్టలో పడేసి మళ్ళీ సెకండ్ హాఫ్ మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ క్యారెక్టరైజేషన్స్ మార్చి యాక్టర్లు మార్చి ఇక మళ్ళీ సినిమా తీసుంటే ఆల్మోస్ట్ సచ్ ఎ లాంగ్ జర్నీ దిస్ ఇస్. ఐఎమ్ ట్రైంగ్ టు actually it's a 2-year journey which I am trying to condense it in a 20-minute talk that I am doing with you. So after having said this, now let me also have some very important people of this particular project along with me here. Dantlo modatiga let me call upon our very young dynamic businessman and our co-producer Dushyant Reddy. We also call him Rishi, that's his short name. అటు ఐటీ ఇటు రియాలిటీ అలాగే లిక్కర్ ట్రేడ్, కొంచెం రఫ్ కొంచెం సాఫ్ట్. అది సో ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఇంకొక యాంగిల్లో సడన్ గా ఆయనకు ఒక డ్రామాను థియేటర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సడన్ గా ఒక క్యారెక్టర్, ఒక సిఐడి క్యారెక్టర్ అవసరం వచ్చి దాంట్లో ఆయన యాక్టింగ్ కూడా చేయించడం జరిగింది. సో ఆ విధంగా మా సినిమాలో సిఐడి ఆఫీసర్గా యాక్ట్ చేస్తూ ఒక ప్రొడ్యూసర్గా ఉంటూ మనతో పాటు ఇందాకే దువాస్ మోహన్ గారు అడిగారు, లాస్ట్ టైం షూటింగ్ లో కలిసిన ఆల్మోస్ట్ 2 years అయింది. ఆయన ఉన్నాడా ఇంకా మీతో? నేను మామూలుగా సినిమాల్లో మా సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది,
సినిమా వాళ్ళు అవకాశవాదులు అని ఉంది. సో చాలా మంది ఏంటంటే జంప్ అయిపోతూ ఉంటారు, ప్రొడ్యూసర్ మధ్యలోనే జంప్ అయిపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు తట్టుకున్నాడు ఆయన మాతో పాటు, నా పిచ్చిని, నా కూతురు ఎలాగే తట్టుకున్నాడు, దానికి తప్పదు కాబట్టి. ఈయనకేం అవసరం అంటే ఈయన కూడా తట్టుకున్నాడు, ఆయన కూడా. సో అలా తట్టుకుని ఈ రోజు వరకు నిల్చున్న ఒక స్తంభము దుష్యంత్ రెడ్డి. దెన్ నెక్స్ట్, ఈ షార్ట్ చూసావా బాగుందా అంటే, బిల్ ఎంత అయింది డాడీ అంది. ఇది నేను డైరెక్షన్ గురించి అడుగుతున్నాను రా అంటే, నేను ప్రొడక్షన్ కదా అంది. ఎవరంటే నా కూతురు. సో ఐశ్వర్య కృష్ణప్రియ నా నా ఏకైక పుత్రికారత్నం. ఈ సినిమా క్రాస్ రోడ్స్ అని పేరు పెట్టాను. యాక్చువల్గా సినిమా క్రాస్ రోడ్స్ అవ్వచ్చు, కానీ నా జీవితంలో ఉన్న క్రాస్ రోడ్స్ లో నిలబడినప్పుడు నేను నా జీవితాన్ని గైడ్ చేస్తూ ఒక గైడింగ్ లైట్ లాంటిది నా కూతురు. ఈరోజు నా జీవితంలో అది లేకపోయినా, లేకపోతే అది నాతో లేకపోయిందంటే నా జీవితం క్రాస్ రోడ్స్ మీద ఉండుండేది. సో షీఈస్ మచ్ మోర్ దెన్ ద మూవీ ఇట్ సెల్ఫ్, బికాస్ వాట్ ఎవర్ ద మూవీ taught me, she has taught me in my life, and that's what is my daughter Aishwarya. Thanks for being here with me, and thanks for supporting our movie also, Aishwarya. A keen observation, and ఈ ఫ్రేమ్ లేదో ప్రాబ్లం ఉందండి, ఇది బాగోలేదు, ఈ యాక్టింగ్ బాగోలేదు, నువ్వు ఇది మార్చు అని చెప్పే ప్రొడ్యూసర్ తత్వం ఉన్న ఒక మనిషి. అంటే జనరల్ గా ఏంటంటే ఏదో ఒకటి చుట్టేద్దాం, అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు రీషూట్ అంటే, నేనే రీషూట్ అంటే అది డబుల్ రీషూట్ అనే రకం. సో అలాగే ఈ సినిమా సో ఆ విధంగా. And now I also call upon the next very important, very key person in this project. రెండు స్తంభాలు అయ్యాయండి, మరో మూడో స్తంభం ఈయన మార్కెటింగ్. ఎప్పుడు చూడండి బ్లేజర్ వేసుకుని వచ్చిన వాళ్ళకి ఈయన అసలు ఏమిటి ఇది సినిమాకి బ్లేజర్ కి ఏంటి కనెక్షన్ అని చెప్పేసి అనుకుంటారంటే. సో ఎందుకంటే కోట్ వేసుకున్న వాళ్ళు జనరల్ గా సినిమాల్లో కనపడరు కాబట్టి మాకు, అంటే సో అలా ఉండరు. అట్లీస్ట్ అంటే ఆన్ స్క్రీన్ ఉన్నా కూడా ఆఫ్ స్క్రీన్ అలా ఉండరు. ఎందుకంటే మీద కార్పొరేట్ మనుషులుగా, అంటే అఫ్కోర్స్ ఈజ్ అ కార్పొరేట్ మ్యాన్, బట్ ఈ సినిమాలో లాక్ వచ్చింది నేను కాబట్టి తప్పలేదు. కానీ నాకంటే ముందు కూడా ఆయన కొన్ని సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద ఉన్నాడు, కృష్ణవంశీ అని, తర్వాత రకరకాల ఎన్నో సినిమాలతో తను వర్క్ చేసింది. కాబట్టి విత్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్, విశ్వనాథ్ has been with me almost for 20 years, but on official records he is with us for the last 6 years. So I request Vishwanath, please come. We call him Vishu, the third pillar of X Roads. And now, apart from them, who else is required in this? వీళ్ళు ఇద్దరు ప్రొడ్యూసర్లు, ఇంకా ఎగ్జిక్యూటివ్, అందరు ప్రొడక్షన్ ఉన్నారు. నాకు హెల్ప్ చేసేవాడు ఎవరు లేడు, అందరు నన్ను దొబ్బేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవారు, డబ్బులు అనేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక 6 ఏళ్ల క్రితం, జస్ట్ బిఫోర్ కోవిడ్, నా దగ్గరికి వచ్చి ఒక యంగ్ ఫెలో, ఇంజనీరింగ్ మానేసి వచ్చాడు, మరి అది కంప్లీట్ చేసి వచ్చాడు నాకు తెలియదు, ఆ సర్టిఫికేట్ అయితే ఇప్పటివరకు నేను చూడలేదు, బీటెక్ చేశాను అన్నాడు. సో ఈ బీటెక్ అయ్యాక సినిమాల్లో, అంటే బీటెక్ తీసుకెళ్లి చెత్తపట్టులో పడేసి సినిమాల్లోకి రావాలనే పిచ్చితో వచ్చిన ఒక పిచ్చి ఇంజనీర్. ఆ పిచ్చి ఇంజనీర్కి ఏంటంటే పిచ్చి, సినిమా పిచ్చి. అసలు వాడికి యాక్టింగ్ ఉందని కూడా నాకు తెలియదు. బేసికల్గా నా దగ్గర వచ్చి ఎడిటింగ్ కోసం ఒక స్టూడెంట్ కింద జాయిన్ అయ్యాను. అనిరుద్ మంత్రి ప్రగడ. ఓకే, ఇది ఇలా పక్కన పెడితే, మార్నింగ్ 6 o'clock కాల్ షీట్ అంటే, ఇందాక కూడా చూస్తుంటారు కొంతమంది, మార్నింగ్ 6 o'clock కాల్ షీట్ అంటే 10 గంటల వరకు ఫోన్ కూడా ఆఫ్ అయి ఉంటుంది. అరే ఏమైందిరా అంటే, సార్ నేను రాత్రి ఒక పెగ్ ఎక్కువైంది సార్. అది ఉంటారు, కొంచెం తక్కువ తాగొచ్చు కదా అంటే, సార్ తాగించింది మీరే కదా అంటే, సడన్ గా సైలెంట్ అయిపోయి నాకెందుకు వచ్చింది, ఓకే. సో ఆ విధంగా నా దగ్గర జాయిన్ అయిన ఒక స్టూడెంట్ ఈ రోజు మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా ఈ సినిమాని ఎడిట్ చేసి ఈ 5 ఏళ్లలో, నాట్ ఓన్లీ దట్, ఈస్ వన్ వెరీ వెరీ కీ యాక్టర్ ఇన్ దిస్ పర్టికులర్ మూవీ. అండ్ ఇందాకే చెప్పినట్టు, అది తను ఎడిటరా లేకపోతే ఒక డైరెక్షన్ టీమ్ లో అసిస్టెంట్ డైరెక్టరా మాకు, లేకపోతే ఒక యాక్టరా, సో అలా ఎన్నో రోల్స్ తను ఈ 24 క్రాఫ్ట్ లో నేను చేసే దాంట్లో ఒక మోర్ దెన్ హాఫ్ ఆఫ్ దెమ్ హీ హాస్ యాక్చువల్లీ occupied all those things, and then he has been working on that.
for us for this. So ఈ 4 స్తంభాలు అంటే ఈ సినిమాకి. Now I would like to ask each of them to briefly speak to you about their experiences of X Roads before we move forward to introducing the other people of the project. First, Rishi Garu. Okay, sure. సర్టిఫికెట్ లేని మీరు